మన లైఫ్‌లో మనం కానీ, మన పేరెంట్స్ కానీ ఏదో ఒక సందర్భంలో కొన్ని ముక్కులైతే ముక్కింటారు. దేవతలకి కానీ, దేవుళ్ళకి కానీ. కాలక్రమేణా అవి మర్చిపోవడం కానీ, లేకుంటే మళ్ళీ వెళ్ళొచ్చు, ముక్కు తీర్చొచ్చు అని పోస్ట్‌పోన్ చేస్తుంటారు చాలామంది. అలా పోస్ట్‌పోన్ చేయడం వల్ల దాని తీవ్రత అయితే చాలా ఉంటుంది. దాని ప్రతిఫలం కూడా. మాకు కూడా అలాంటి సిచ్యువేషనే ఎదురయ్యింది. అమ్మ ఎప్పటినుంచో పొలతలకి వెళ్దాము అని అనేది. కోవిడ్‌కి ముందు ఒకసారి వెళ్ళినాము. దాని తర్వాత అసలు వెళ్ళలేదు. ఇంకా అలా వెళ్ళకపోవడం వల్ల ఇప్పుడైతే అమ్మ హెల్త్ చాలా అప్సెట్ అయింది. ఎందుకు అయిందని మేము అన్ని హాస్పిటల్స్ అయితే చూపించినాము. మళ్ళీ తర్వాత అమ్మ అనింది, నేను ఇలా ఒక పొలతల క్షేత్రానికి వెళ్దా అని మొక్కున్నా, ఇప్పటికీ మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల వెళ్ళలేకపోయామని. ఇంకా సరే అని నెక్స్ట్ వీకెండే పొలతలకి అయితే వెళ్ళినాము. ఇంకా అమ్మ మొక్కు ఉంది కదా అని. ఈ పొలతల క్షేత్రం ఎక్కడుందంటే కడప నుంచి 24 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే శేషాచలం ఫారెస్ట్ సైడ్ ఉంటుంది. వెళ్ళగానే కొలనులో ఇంకా ఇలా మునిగేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా అలాగే ఈ టెంపుల్లో అక్కదేవతలు ఉంటారు. ప్లస్ మల్లికార్జున స్వామి, బండెన్న టెంపుల్, ఇలా అన్ని టెంపుల్స్ మనం ఒకే ప్లేస్లోనే చూడొచ్చు. మేమైతే ఇంకా కొలంలో స్నానం చేసి ఫస్ట్ అక్కదేవతలు దర్శించుకున్నామని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళినాము దర్శనానికి. ఇక్కడ మొత్తము 7 అక్కదేవతలు ఉంటారు. ఇంకా 7 అక్కదేవతలకి పూలమాలలు సమర్పించి టెంకాయలు అయితే ఇంకా కొట్టేసినాము. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తా మల్లికార్జున స్వామి టెంపుల్, ఇంకా అలాగే నాగమ్మ టెంపుల్ అన్నీ. నేను వీళ్ళ అనుగ్రహంతోనే పుట్టినని మా అమ్మ ఎన్నోసార్లు చెప్పేది.